ఏమంటే నిజంగా దేవుడు ఎంత మంచోడు అంటే మనిషికి మనసు పెట్టాడు, ఆ మనసుకి సాక్షి ఒకటి పెట్టాడు, మనస్సాక్షి. అది అందరిలోనూ పనిచేస్తుందండి. కానీ ఎవడా మనస్సాక్షి మాట వినడం. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అబద్ధం ఆడుతున్న ప్రతిసారి మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు పాపం చేస్తున్నావు అని పాపం చేస్తున్న ప్రతిసారి మనస్సాక్షి గద్దిస్తుంది. ఎవడైనా దాని మాట వింటాడా? అందుకే బైబిల్లో రాశాడు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై. అంటే ఆ మనస్సాక్షి పాపాలను బయట పెడుతుంటే మనస్సాక్షి అనేది చెబుతుంటే నువ్వు తప్పు చేస్తున్నావని మనిషి ఆ మనస్సాక్షికి ఏమేశాడట? వాత పుట్టేశాడట. నేను నీ మాట విన, నోర్బై షటాప్, నేను పాపాలకు అలవాటు పడ్డాను, నువ్వెన్ని చెప్పిన ఆ పాపాన్ని నేను వదలను, నేను నాకు ఇష్టమైతే చేస్తాను, అది పాపం అయ్యా, దేవుడు వద్దంటున్నాడు, నేను విన్న నీ మాట. మనకి ఫస్ట్ జడ్జి ఎవరో తెలుసా? మన మనస్సాక్షే. మనకి మనమే తెలుసు మనం మంచోళమా కాదా, మనం చెబుతున్నది అబద్ధమా కాదన్నది మన మనస్సాక్షికే ముందు తెలుసు. దాని మాట వింటే అందరూ బాగుంటారండి. మనస్సాక్షి గద్దించిన ప్రతిసారి పశ్చాత్తాపపడి దేవా అంటే చాలా బాగుంటారు. కానీ దేవుడి మాట వినరు, దేవుడు గద్దించడానికి లోపల పెట్టిన మనస్సాక్షి మాట కూడా వినరు.